ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై గురుదత్త. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము, హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా, అంటే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఉంటుంది. 20వ తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది. తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది. ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవానికి మహర్షులు, యోగులు, ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము. మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము 12వ నెల అవుతుంది, మంత్ అవుతుంది, 12th మంత్. మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని కూడా, ఈ మూడింటిని కూడా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కర్మతో లింకు పెట్టి, మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని, ఆనందాన్ని, ధనాన్ని, ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు, అలాగే ఎవరి చేతైనా సరే మోసపోవటము, లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటము, అబద్ధాలాడటము, లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని, శరీరాన్ని ప్రేరేపించటము, ఇలాంటి వ్యవహారాల యందు రాహుకేతువులు, అలాగే ఆత్మకారకులైనటువంటి సూర్యుడు, ధనకారకులైనటువంటి గురుడు, వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని, అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ, మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి, ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి. మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము, మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యంగా ఉంటాము. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో. మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మత ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు. అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది. జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయకు ఫలానా లగ్నము ఫలానా నక్షత్రంలో పడుతుంది. అట్లాగే చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇది లగ్నము, లగ్నాధిపతి. ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా
ధనము, అట్లాగే సహాయ సహకారాలు, బంధువులతో చక్కటి ఆదరణ, విద్య, సంతానము, ఆపదల నుంచి రక్షించుకోవడం, ఆపదలు కలగటము, అప్పులు, బాధలు, శత్రువులు, అనారోగ్య బాధలు, కళ్యాణము, అన్యోన్యత లోపించటము, వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము, అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు, లాభాలు, ఆకస్మికంగా కలిగేటువంటి ఎన్నో ప్రమాదాలు, మృత్యు గంటికలు, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలో సాధింపు, కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మక్రియల యందు మన యొక్క మనసు ప్రేరితం కావటం, ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు, ఇటు రాజకీయము, ఇటు వ్యాపారము, మన వృత్తి పరంపర, అనుకున్న ప్రతి అదీష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడి పడుతుందా, ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయం. చివరికి మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలం. ఆ రాత్రి కాలంలో ఆ శైల సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మతః ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా, అశుభయోగాన్ని ఇస్తున్నాయా, దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఇప్పుడు గోచారంలో ప్రస్తుతమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి, ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి, ఈ దశాంతర దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి, జప నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా, నీచులో ఉన్నాయా, వక్రించి ఉన్నాయా, అస్తగతం చెంది ఉన్నాయా, పాపగ్రహాలతో చూడబడుతున్నాయా, ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు, వారి యొక్క రాశి పరంగా కావచ్చు, ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో, ఈ యొక్క రాశుల్లో, ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం ద్వారా ఈ రకమైనటువంటి సుఖాలు, యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు. కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ, అనువదిస్తూ ఆ భగవంతుడు, అమ్మవారు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ, కొంతమందికి ఈ యొక్క రాశుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ, ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎవరి జన్మజాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయింది, లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది, లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో. ముందు మన జాతకం గురించి తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది. మిగతాదంతా మనమే చేసుకోవాలి. మనం కష్టపడాలి, మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి, శరీర ధర్మం బాగుండాలి, కుటుంబంలో మనకు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ 16 వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత డిసెంబర్ 16 తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతారు. అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ 1వ తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు. కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా. అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ 7 వరకు కూడా, డిసెంబర్ 6వ తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృశ్చిక రాశిలో ఉండి 7వ తేదీ నుండి జనవరి 14-15వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనుస్సు రాశిలో తన యొక్క సంచారము కావిస్తూ చక్కగా కొంత
అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తున్నారు కొన్ని రాశుల వారికి. బుధగ్రహము దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు ఆయన. అంటే కొంచెం కష్టకరమైనటువంటి రాశి ఈ యొక్క బుధుడికి. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము. అయితే వ్యాపార పరంగా, శారీరకంగా, కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి. అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం సాగిస్తారు గురు మహానుభావుడు. అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ 20వ తేదీ నుండి కూడా ఆయన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అప్పటి వరకు కూడా మరి వృశ్చిక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, స్త్రీ దోషాలు, పురుష దోషాలు, ఎన్నో లైంగిక దోషాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో. శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ 27వ తేదీ. కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాహువు మరి ఆ మహానుభావుడు మనకి తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు. కేతువు పూర్వభూమి నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో ప్రభవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలన్నీ ఈ గ్రహాలన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పోవడానికి ఆ పూజ, ఈ హోమము, ఈ అభిషేకాలు, మానసికంగా యోగాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది. అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు జనవరి 14-15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాను 4వ దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నితత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శత్రువు అయినటువంటి కుజుని 10వ దృష్టితో చూస్తూ ఈ కుజశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి, మిలిటరీ, పోలీసు ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎంతో మంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి, అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే క్షౌర సాగులు చేసేటటువంటి వాళ్ళు, ఇంకా ఈ డాక్టర్స్, వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అట్లాగే జల ప్రమాదాలు, గంగాలు. కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు, మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము 108 సార్లు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్వయం రామనామ వరాననే అనేటటువంటిగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. వీలుంటే ఈ 45 రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను ఎత్తి మీద వేసుకోండి. దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గంధము గాని కనుక వచ్చినట్లయితే కనుక గంధాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీరంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ
ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదానపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దండకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి, వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మొత్తంగా చూస్తే గ్రహస్థితి ప్రకారము భాగ్యంలో ఉన్నటువంటి గురుడు ధనపరమైనటువంటి సహాయ సహకారాలు, మాటపరంగా కూడా ఉద్యోగరీత్యా వీరికి కొంత ఎదుగుదల, ఎవరైనా మాట సహాయం చేయడం ద్వారా విదేశాలలో చదువుకుంటున్నటువంటి చదువు అయిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక రకంగా బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన కలగటము, దాని గురించి అవతల వ్యక్తులతో సంభాషించడము, అది బంధువులతో కావచ్చు, తండ్రితో కావచ్చు, లేకపోతే భార్యతో కావచ్చు, అనుయాయులు ఎవరితోనైనా సరే వారి మనసుకి నచ్చినటువంటి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అని అనుకుంటారో వారితో సంస్కారయుక్తంగా ఈ యొక్క వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపారపరంగా కానీ మాట్లాడటము, ధనపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా బంధువులకి చేయటము, అవసరమైతే ఉద్యోగ నిమిత్తమై తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, మేనమామల ద్వారా కానీ, మేనత్తల ద్వారా కానీ కాస్త అక్క చెల్లెల్ని ఒప్పించి కానీ, అన్నదమ్ములతో కానీ మాట్లాడి కాస్త మీరు ధన సహాయాన్ని పొంది సరైనటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఎరగటము, అంటే ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని చేజిక్కించుకోవడం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బిజినెస్ పరంగా కూడా, అంటే కొంతమంది ఉద్యోగాలు పోయి ఉంటాయి విదేశాల్లో ఉండి కానీ లేదా ఇక్కడ కానీ ఉన్నటువంటి వాళ్ళు బంధువులతో కూడి సమాయుక్తమై అందరూ కలిసి సమాలోచన చేసి ఏదైనా ఒక వ్యాపార ధోరణితో ఆలోచించడము, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, ఏ బ్యాంకుతో మాట్లాడాలి, ఏ బ్యాంకు వలన వీరికి సహాయ సహకారాలు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ముఖ్యంగా తులారాశి వారికి భార్య యొక్క ఆలోచన అంతర్గతంగా చాలా హెల్ప్ చేస్తుంది. అట్లాగే ముఖ్యంగా బుధ శుక్రులు ఈ వృశ్చిక రాశిలో ఉండడం ద్వారా ఈ నెల రోజులు కూడా వీరికి విదేశాల నుంచి లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పెట్టుబడి పెట్టడంలో వ్యాపారంలో కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా ఏదైనా పెట్టుబడులు కనుక రూపాయి పెట్టినా కూడా మంచి ఆకస్మికంగా దాని ద్వారా వీరు ఊహించినంత ధనము లభించే అవకాశం కూడా ఈ బుధ శుక్రుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి కుజుడు ఈ యొక్క తులారాశి వారికి 3వ స్థానంలోకి రావడం ద్వారా విదేశాలలో నివసించి విదేశాలలో చదువుకున్న విద్యార్థులకి ఈ బుధగ్రహ ప్రభావము, అట్లాగే శనిగ్రహ ప్రభావము, గురుగ్రహ ప్రభావము ఇవన్నీ కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. ధైర్యము, సాహసము, అట్లాగే పరాక్రమము, ఏదైనా సంకల్పం అనుకోని దూరంగా గనక వీరు గనక చేసే ప్రయత్న లోపం లేకుండా, బద్ధకం లేకుండా ఈ ఉద్యోగానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో వీరు కొంచెం తటస్థంగా లేకుండా హై పవర్ ఎనర్జీని ముందుకు తీసుకొచ్చి కనుక చేయగలిగితే, ఎందుకంటే వీరు ఉంటుంది విక్రమం, పరాక్రమం ఉంటుంది, ధైర్య సాహసాలు చేస్తారు. అయితే శని యొక్క దృష్టి వలన ఏంటంటే వీరు ఇంకా ఆలోచిస్తారు, ఇంకా ఎలా చేయాలి అలా చేయాలి అని. వాహనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని అప్పులయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అట్లాగే సంతానానికి డబ్బులు ఇవ్వడం ద్వారా కొంత నష్టము పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వీరికి ఆరోభావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగాన్ని ఇవ్వటంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే కుజుడు కూడా అనుకూలవంతంగా ఉన్నారు. అయితే ఈ కుజ శనుల యొక్క దృష్టి దోషం అనేటటువంటి అంత మంచిది కాదు. కాబట్టి మీరు నిత్యము హనుమంతుని తెలుసుకోండి, సుందరాకాండలో ఒక చక్కని పారాయణ చేయండి. అట్లాగే సూర్య భగవానుడు డిసెంబర్ 16 వరకు ఆర్థికంగా, ఆకస్మికంగా, తండ్రి పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు కొంచెం ధన నష్టాన్ని, కుటుంబపరమైనటువంటి మార్గదోషాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఈయన కూడా డిసెంబర్ 16 తర్వాత ధనస్సు రాశిలోకి కుజులతో వారు కలవటము, రవి కుజులు అట్లాగే రవి అందరూ కూడా ఒక రకంగా వీరికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార ఉన్నతి కలగజేయడానికి
పొందడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభంలో ఉన్న కేతువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు కనుక సమయస్ఫూర్తి, ఏకాగ్రత, సృజనాత్మకత, ధైర్యము, సాహసము, మంచి వాక్చాతుర్య భాష్యాన్ని కనుక ఉపయోగించినట్లయితే అవతల వ్యక్తి మీకు వంగాల్సిందే. అవతల వ్యక్తికి మీరు ఓరల్గా చేసినా, వ్రాతపూర్వకంగా ఏ యొక్క విద్యకు సంబంధించినటువంటి పరీక్షల్లో పాల్గొన్న విజయం మీదే అవకాశం తులారాశి వారికి తప్పకుండా కలుగుతోంది. ఎందుకంటే ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి చూస్తే కనుక ఒక్క పంచమంలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి, హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి. చక్కటి లాభము మీచంతో ఉంటుంది. ఒక్కోసారి షేర్ హోల్డర్స్ కి షేరింగ్ అనుకోకుండా లాభం కూడా కలుగుతుంది. అట్లాగే పంద్యాలు, గుర్ర పంద్యాలు కావచ్చు, పేకాట్లాడే వాళ్ళు కావచ్చు, సెల్ ఫోన్స్ లో ఎవరైనా ఆడుతూ ఉంటారు. ఇలాంటివన్నింటికీ కూడా ఎంతో కొంత లాభము కలగడానికి అయితే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచన ఉండాలి, లేకపోతే నష్టపోయే ప్రమాదము కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు దుర్గాదేవి ఆరాధన చేయండి, దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి, మీకు శుభము కలుగుతుంది. ఓం గుం దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తేదీన కుజగ్రహము రావడము, అట్లాగే శనిగ్రహము నవంబర్ 28వ తేదీన విజుమార్గ సంచారము. అంటే శని 10వ దృష్టితో కుజగ్రహాన్ని, కుజుడు 4వ దృష్టితో శనిగ్రహాన్ని, ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర. ఈయనేమో జలరాశిలో, ఈయనేమో అగ్నిరాశిలో అగ్నివృత్త గ్రహము, స్లో గ్రహము, ఈయన ఫాస్టెస్ట్ గ్రహము. నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి, ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతకవశాత్తు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. చాలా హైపర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు. మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, అట్లాగే ధనిష్ట నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము, కుంభము, మీనము ఏలినాటి శని ప్రభావంలో బాగా ఉన్న, అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు, అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు, క్షోభలు అంతా ఉంటాయి కాదు వాళ్ళు కావచ్చు. అష్టమ శని సింహరాశి వాళ్ళు ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు. అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి, మృత్యు సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతత్వంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు. అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి, వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు, అట్లాగే కర్కాటక రాశి వారు, వీరు కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు. వీరికి ఏంటంటే కుజగ్రహము, శనిగ్రహము యొక్క బాధలు వర్ణాతీతం. ఇప్పుడు కనుక ఈ జనవరి 15 వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము. ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఈ యొక్క ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము. అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వర్ణాతీతము. అగ్ని దోషాలు కావచ్చు, లేకపోతే జలగంధాలు కావచ్చు, ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ముఖ్యంగా ప్రమాదాలు, ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ 2 గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు వారు. కాబట్టి ఈ హనుమంతుడు వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాశుల వారికి, ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జప పారాయణ దాదాపుగా ఒక 8 రోజులు చేస్తున్నాను. అంటే శనివారం రోజున ప్రారంభం చేసి ఈ నెల డిసెంబర్ 13వ తేదీన ప్రారంభం చేసి డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా చేసి 20వ తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి 8 గంటల అటుగా ఆ యొక్క శనివారం రోజున 8వ రోజు స్వామి వారికి హనుమత్ హోమం చేస్తున్నాను. అంటే నంది సూక్తంతో
హోమము, పాశుపత హోమము. అంటే కోర్టు కేసుల వల్ల కావచ్చు, లేకపోతే మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు ఏలినాటి శని దోషాలు నివృత్తి జరగడానికి అది 8 రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ యొక్క మందు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చివరిలో హోమము, హనుమత్ హోమం చేయడానికి అమావాస్య రోజున, ఈ నెల 20వ తేదీన శనివారం రోజున అమావాస్య చేయడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు, వీటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో, నా యొక్క పర్యవేక్షణతో, నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి. ఆ హనుమంతుడు గారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకు ఉన్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. ఆ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు, దూరంగా ఉన్న వాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను. ఆ ప్రసాద భాగ్యము, ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము, జపానికి చేసినటువంటి ఆ 8 రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాధారణ నేను అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ హనుమంతుడి గారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం హనుమతే నమో నమః.